ఇరు సంఖ్యల్లో ఇది స్మరించుకోవాల్సిన కథ పురాణాల్లో ఉంది. ఇది ఇక్షాకంశంలో పురుకుస్తుడనే ఒక పేరు పొందిన రాజు ఉన్నాడు. ఒక సందర్భంలో 6 కోట్ల మంది గంధర్వులు నాగలోకాన్ని ముట్టడించి దివ్యరత్నాల్ని సౌందర్యవతులైన నాగ కన్యల్ని అపహరించి నాగలోకాన్ని ఆక్రమించి నాగులను తరివేశారు. భుజంగతిథులు విష్ణుమూర్తికి దగ్గరికి వెళ్ళారు. ఆ పాములు పెద్దలందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. బహువిధములైన గానాలతో ప్రార్థించారు, కీర్తించారు. యోగ నిద్ర నుండి కనులు విప్పి చూసిన విష్ణుమూర్తికి నాగముఖ్యులు కనిపించి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. భూలోకంలో తన అంశతో విరాజిల్లుతున్న ఇక్ష్వాకురాజు అయినటువంటి పురుకుస్తుడి దగ్గరికి వెళ్ళండి, నేను కలవమని చెప్పాడు అన్నాడు. సంగతి తెలిసి మెరుపొంగాడు వారి వద్దకు వెళ్ళి, పురుకుస్తుడు నర్మదా నది ఎందుకు అనురక్తితో ఉన్నాడు, అందుకని మీరేం చేస్తారంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను ఆశ్రయించి ఆమె ద్వారా కార్యం సాధించుకోమని సలహా ఇస్తాడు. సరిగ్గా అప్పుడే దైవశంగా ఆ సమయానికి నాగలోకానికి నర్మదా నది వచ్చారంట. నర్మదా నది కాదు, నర్మదా వచ్చారంట. అప్పుడు నాగ ప్రముఖులు అందరూ ఆవిడకి జరిగిందంతా చెప్పి, నీవు మాకు ఉపకారం చేస్తే ఈ ఉపకారం చేయమ్మా, మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు, మేము కూడా నీకు దీనికి సాటి అయినటువంటి ప్రత్యుపకారం చేస్తాం అని చెప్తారు. చెప్పినప్పుడు ఆవిడ నర్మద అంగీకరించింది. అప్పుడు మానవ రూపంతో భూలోకానికి వచ్చి తన అనురాగంతో పురుకుస్తుడు అని ఆనందపరిచి నాగలోకానికి తీసుకెళ్తుంది. నాగులు ఆయన్ని భక్తితో ఆరాధించారు. తర్వాత జరిగిన యుద్ధంలో పురుకుస్తుడి చేతిలో గంధర్వులు పరాజయం పొందారు. నాగలోకం పూర్వవైభవాన్ని తిరిగి పొందింది. మాట ఇచ్చిన ప్రకారంగా నాగప్రముఖులు నర్మదకు ఈ వరాన్ని ఇచ్చారని మన పురాణాల్లో ఇది ఒక కథ అన్నమాట. ఇది విష్ణు పురాణం. దీంట్లో ఉంది, నర్మదా నదిని సాయంకాలం ఉదయం అలా స్మరించవలసినటువంటి నర్మదా నది యొక్క ఒక కథ అన్నమాట. ఇలాంటివి వినటానికి చాలా, నేను ఎప్పుడూ వినలేదు, ఇదే చదివాను, దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నించాను అనమాట. బాగుందా? సరే, వినండి. మంచి కథలు దొరికినప్పుడు నదుల యొక్క విశిష్టత, మన పురాణ కథల్లో ఉన్న ఆనందం అన్నీ మనకి కళ్ళకు ముందు చదువుతుంటేనే మన కళ్ళకు ముందు కట్టినట్టు అనిపిస్తుంది. చదవండి, పిల్లలకు చెప్పండి, కథల్ని వినండి. సరేనా? మరి మళ్ళీ ఇంకొక కథ చెప్పండి. ఇది చూడండి, ఈ మొక్కలు చూపించుకుంటే ఈ రోజు నేను కనిపించట్లేదు, కానీ మనకంటే ఎంత విలువైన పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇప్పుడే నరికేసరి ప్రభుత్వం వాళ్ళు వచ్చి మళ్ళా చిగురించి ఇంత అందంగా పూసింది. పూర్వం కంటే అందంగా తయారైంది అనమాట. దాన్ని నరికేసరని నేను ఎంతో బాధపడ్డాను, కానీ అది మళ్ళీ చిగురు వచ్చి ఫుల్గా తయారైంది. మనమైనా అంతే, ఎంత కష్టాలు పడినా దాన్ని నెట్టుకుంటూ ముందుకు వచ్చామనుకోండి, ఎన్ని యుద్ధాలు వచ్చినా చూసారా కథలో. మరి వీళ్ళందరూ నాగులందరూ మళ్ళీ యుద్ధాల్లో ఓడిపోయి మళ్ళా రాజ్యాన్ని సంపాదించుకుని ఎలా పైకి వచ్చారో ఈ మొక్క చూడండి. అలాగే మనమైనా అంతే, ఈ కష్టాలన్నింటినీ అనుభవించి దాటి మళ్ళీ అభివృద్ధికి వస్తామన్నమాట. ఇది తెలుసుకోవాల్సింది.